తెలంగాణ జన సైనికులు అయితే కల్వకుంట్ల కవితను ఒక రేంజ్లో ట్రోల్ చేసారు. అసలు కల్వకుంట్ల కవిత కామెంట్ చేస్తుంది కదా, ఆ కామెంట్స్ పట్ల తెలంగాణకు సంబంధించినటువంటి జన సైనికులు, జనసేన లీడర్ కుత్బుల్లాపూర్కి చెందినటువంటి నందగిరి సతీష్ గారు, అదేవిధంగా కూకట్పల్లి జన సైనికులు వీళ్ళందరూ కలిసి కవితని ఒక రేంజ్లో అయితే ట్రోల్ చేసారు. మళ్ళొక్కసారి పవన్ కళ్యాణ్ గారి జోలికి రావాలి అంటే ఏ విధంగా ఉంటుంది అనేది వాళ్ళు మాటల్లో చూపించారు. అదేవిధంగా వాళ్ళు ట్రోల్ చేస్తుంటే నిజంగా ఇట్లాంటి ట్రోల్ గురి కావాల్సి వస్తుంది. ఈ విధంగా ఉంటుంది ఫ్యూచర్లో. ఇంకా బలంగా కూడా మేము ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్పి తీరుతాం కవిత అంటూ కవితకైతే ఒక రేంజ్లో ఆడుకున్నారు. నిజంగా వాళ్ళు చేసిన ట్రోల్ చూస్తే ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా కవిత లాస్ట్కు ఈ విధంగా ట్రోలర్ అయిపోయావు, నిన్ను ట్రోల్ చేసే స్థాయికి పోయిరా అంటే నీవు ఎంత దిగజారిపోయినావు, ఇంకా దారుణంగా ఉంటుంది, శాంపుల్ మాత్రమే అనే విధంగా తెలంగాణకు సంబంధించినటువంటి జన సైనికులు చేసిన వీడియోని చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. అదేవిధంగా కవిత దందాలు ఏవైతే లిక్కర్ స్కామ్లు ఉంటాయో దాని మీద కూడా ఒక రేంజ్లో ట్రోల్ చేసారు. ఆ ట్రోల్ చేస్తే మీరు మాత్రం నవ్వు ఆపుకోలేరు. ఒక్కసారి ఇవ్వండి. కవిత ఇంకోసారి పవన్ కళ్యాణ్ గారి జోలికి రావాలంటే ఖచ్చితంగా ఆలోచించే విధంగానైతే మనోళ్ళు మామూలుగా ట్రోల్ లేదు. ఒక్కసారి చూస్తే మీకే అర్థమైంది. మీకు క్వశ్చన్ అడుగుతారా? కల్వకుంట్ల కవిత ఎవర్రా? మన కేసీఆర్ గారి కూతురు. బాగా తెలుసురా? తెలుసా? ఈమె ఎవర్రా? కవిత. ఏ కవిత తెలీదు. కవిత ఇంటి పేరు లేకపోతే నిన్ను తెలంగాణ రాష్ట్రంలో ఎవడు గుర్తే పట్టాడు. నువ్వు మా అన్న గురించి మాట్లాడుతున్నావు. అరే మీకు ఎన్ని పేర్లు ఉన్నాయి చెప్పురా? మస్తునే పేర్లు అన్నట్టు. నువ్వు ఒక పేరు చెప్పరా. ఎక్కర్రాని. ఎక్కర్రాని నీకు తెలుసానా? ఎన్ని పేరు? ఇంకో పేరు ఇందూరులో బొంద పెట్టి తీవరే కదా, అరే నిజామాబాద్ ప్రజలు. ఓకే ఓకే, ఇంకో పేరు చెప్పరా. అవి మొన్న దాకా ఏం లేదని చెప్పి 20 లక్షల వాచ్ పెట్టుకుని తిరుగుతుంది ఇప్పుడు. 20 లక్షల వాచ్ ఏదిరా? మేకవనా? అరే బ్యూటీ పార్లర్. అరే మీకు మస్తు తెలుసురా. ఓ మేడం కవిత అన్నా మద్యంలో గడిగిన ముత్యం. నువ్వు ఇంకోసారి మా పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ జనసేన పార్టీ గురించి కానీ నోటికి ఏదొస్తుంది మాట్లాడినావనుకో, నీ జెండా కర్రలని నీకు బుద్ధి చెప్తాం. అర్థమవుతుందా? ఏమంటారా? అంతేనా? జై తెలంగాణ, జై జనసేన, జోహార్ తెలంగాణ మన వీరులకు. జోహార్.